రాజధాని రైతుల భూ సంబంధిత అంశాలపై ఇవాళ త్రిమేన్ కమిటీ సమావేశం కానుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కలిసి సిఆర్డీఏ అధికారులతో సమీక్షను చేపట్టనున్నారు. రాజధాని రైతుల సమస్యలపై చర్చించనున్నారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 1 గంటకు సమావేశం జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ అన్నా, నేడు ఇవాళ మధ్యాహ్నం 1 గంటకైతే సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ అయితే సమావేశం కానుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన సమీక్ష సమావేశంతో పాటు ఏ కంపెనీలు నిర్మాణాలు ఎంతవరకు పూర్తి చేశాయి, దాంతో పాటు రాజధాని రైతులు ఎవరైతే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చారో ఈ భూములు ఇచ్చిన రైతుల సమస్యలు ఇప్పటికీ కొన్ని సమస్యాత్మకంగా ఉన్నాయి. అంటే రిజిస్ట్రేషన్స్ ఇంతవరకు కొంతమంది అయితే ఒక 1800 మంది, అంటే 1800 రిజిస్ట్రేషన్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అంటే మొత్తంగా 40,000 ఎకరాలకు సంబంధించి ఒక 1800 అంటే ఒక 2% మిగిలి ఉన్నాయి. ఈ మిగిలిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయాలి. వాటికి అంటే వ్యక్తిగతంగా అన్నదమ్ముల మధ్య వివాదాలు, అట్లా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, లీగల్ అంటే ఏదైతే ల్యాండ్ లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొంచెం పరిష్కరించి వాటన్నిటికీ ఎలా చేయాలి అనే దానిపైన చూసి ఆ సమస్యలను కూడా పరిష్కరించి వాళ్ళ భూములు వాళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటు ప్రస్తుతం అమరావతి రాజధానిలో శరవేగంగా జరుగుతున్న నిర్మాణం పనులు ఏవైతే ఉన్నాయో ఈ నిర్మాణ పనులకు సంబంధించి పురోగతి ప్రధానంగా అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువగా వర్కులు నడుస్తాయి. దానికి తగ్గట్టుగా ఆ బిల్ పేమెంట్లతో పాటు ఆ పనులు చేయించుకోవటం కూడా కాంట్రాక్టర్ల నుంచి ఎంత మేర జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనే దానిపైన ఒక రివ్యూ చేసి దాంతో పాటు మొత్తంగా ఈ రివ్యూ ఏదైతే ఉందో ఈ రివ్యూ అంతా కూడా సీఎం చంద్రబాబుకు ఒక నివేదిక రూపంలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనిపైన నేడు మంత్రి నారాయణతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు ఎంపీ, దాంతో పాటు స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ముగ్గురు నేడు సిఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి హాజరయ్యి ఈ ప్రధానమైన సమస్యలన్నిటినీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించే దిశగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్న పరిస్థితే కనబడతా ఉంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ.